నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మండలిలో కూడా వైఎస్ఆర్సీపీ ఉండటం లేదా? ఇప్పటికే శాసనసభకి రానన్నారు, మండలిలో వాకౌంట్లు చేస్తున్నారు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు వ్యూహం? చాలా ఆసక్తికరంగా ఉంటున్న నేపథ్యం. ఏమైనా ఇన్సైడ్ ఉందా ఇందులో ఆయన వ్యూహంలోని? ఇక మరొక వైపు మరాఠీ గడ్డపై పవన్ కళ్యాణ్ గారు ప్రచారం హోరెన్ తెచ్చిపోతున్నారట. ఏపీ తెలంగాణలో మరి అభిమానులు ఉర్రూతలొగించిన సేనాని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మరాఠీ గడ్డపై ఒక ఊపుపోతున్నారు, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. మరొక వైపు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, ఎందుకంటే ఈ రకంగా అనడం నాకు ఇష్టం లేదు, బట్ ఆయన ఇలా అనకపోతే ఒప్పుకోరేమో. ఎందుకంటే ఆయనే రాశారు, ఆయన లేఖ, ఈరోజు ఒక లేఖను మళ్ళీ సంధించారు చాలా రోజుల తర్వాత. ఆయన ఎన్నికల తర్వాత అంత యాక్టివ్గా లేరు, పేరు మార్చుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డి నమస్కారములతో అని రాశారు. ఆయన్ని ప్రకటించుకున్నప్పుడు మనం అనకపోతే బాగోదు. మీరెవరు నన్ను మళ్ళీ ఆ సామాజిక వర్గంలో లేకపోతే రెడ్డి అనకుండా మీరు ఎలాగ సంబోధిస్తున్నారు అంటే, పెద్ద ఆయన కదా, ఎందుకు ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం. సో మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలపై క్యాడర్ అసంతృప్తితో ఉన్నారా? ఇదొక పెద్ద ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ గారు గేట్లు తెరిచారా? వైఎస్ఆర్సీపీ నుంచే పెద్ద ఎత్తున జాయినింగ్స్ అవుతున్నారట. ఇవన్నీ కూడా ఇటువైపు టర్న్ తీసుకుంటే ఇవే ఇష్యూస్పై నా ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కనకరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కాల్పాలెం బుజ్జి గారు, కాపు నాయకులు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కనకరావు గారు, నమస్కారం అండి. నమస్తే. సరే, ఏంటి అసెంబ్లీకి వెళ్ళటం లేదు, మండలిలో వాకౌట్ అంటున్నారు, ఏంటి వ్యూహం? ఎవరికి అంతు చిక్కట్లేని వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కెచ్ వేస్తున్నారు అని వస్తున్న టాక్, అంతేనా? లేకపోతే నార్మల్గానే